హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూచిటీస్ వెల్. చాలా రోజులైంది కదా ఇట్లా మాట్లాడుకొని. ఏంటి ఎవరి సందా అని చూస్తున్నారా? మా మా ఫ్రెండ్సే, ఎవరు కాదు, మా 10th బ్యాచ్ అనమాట. అందరం కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ వేసాం. చాలా ఇయర్స్ అయింది కలుసుకొని. అంటే పెళ్ళిళ్ళకి, నార్మల్ ఫంక్షన్లకు మాత్రమే కలుస్తుంటాం అనమాట. తిను మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు, ఇంత క్యూట్గా ఉంది కదా చూడడానికి. తిను సంగీత. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. తను రేణుక, మా ఊరు అమ్మాయి అనమాట. తను బిందు, ఆ పాప వాళ్ళ మమ్మీ. ఇంకా చాలామంది ఉండే, హ్యాండ్ ఇచ్చినారు. ఒక్కొక్కతే రమ్మంటే ఎవరితైనా రాలేదు. సర్లే చూద్దాం అంటే ఇలాంటి అప్పుడే కదా కలిసేది, ఎప్పుడైతే కలుసుకోం కదా మనం. గెట్ టుగెదర్ ప్లాన్ వేస్తాం అనమాట. ఒక 8 మంది. వాళ్ళు అంటే వేరే వాళ్ళకి కాల్ చేస్తే కొంతమంది ఏమో వాళ్ళ హస్బెండ్ పంపించాను, ఇంకొంతమంది ఇంకొక అమ్మాయి ఏమో వాళ్ళ చుట్టాలని గిట్టాలని అందరిని అడిగేసి రావాలి అని ఒక అమ్మాయి. ఇంకొంతమంది కొన్ని రీజన్స్ చెప్పారనమాట. మిస్ అయినారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. చాలా ఫన్ ఉంది. అంటే ఒక అంకుల్ గుడి దగ్గర ఉన్నారనమాట. మేము దురాజ్పల్లి గుట్ట దగ్గరికి వెళ్ళినాం. అంటే గెట్ టుగెదర్కి అక్కడైతే కొంచెం ప్లేస్ బాగుంటుంది అని. అయితే అక్కడ వెళ్ళినారు కదా ఇద్దరు, సంగీత మా ఊరమ్మ, బ్లాక్ డ్రెస్ అమ్మాయి. అక్కడ ఆటో దగ్గర కొంతమంది బాయ్స్ ఉన్నారనమాట. వాళ్ళకి వెళ్ళాలంటే భయం అనిపించిందంట. అందుకని అంకుల్ని తోడు తీసుకెళ్ళారు. అంకుల్ కూడా చాలా హెల్ప్ చేశారు మాకు. ఒక కాంచి పొయ్యి మండట్లేదు, ఎందుకంటే మేము రేపు వెళ్తున్నాం అనగా ఆ రోజు నైట్ వర్షం వచ్చింది అనుకుంటా. మొత్తం అక్కడ అంతా తడిగా ఉంది. మేము డీజిల్ తీసుకెళ్ళాం కాబట్టి మాకు కొంచెం సేఫ్ అయింది. మేము వంట దగ్గర ఉంటే కొంతమంది ఫ్రెండ్స్ ఏమో గుడిలోకి వచ్చి కొబ్బరికాయ కొట్టారనమాట. కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణలు చేశారు. వాళ్ళు వచ్చేలోపు మేము అంటే పొయ్యి మంట పెట్టడం స్టార్ట్ చేసినాం. అసలు ఎంతసేపు మండిందంటే 1 గంట సేపు. మా తంట ఘోరంగా అసలుకి. వాళ్ళు వచ్చి చాలాసేపు అయినాక మండిందనమాట. ఎవరైనా పొయ్యి మీద నార్మల్గా చల్లుతారు కుంకుమ పసుపు. మా వాళ్ళు శుద్ర పూజలు చేసినట్టు మొత్తం తట్టెడు పోసినారు. ఆ వైట్ డ్రెస్ ఉంది, వైట్ జీన్స్ అమ్మాయి. ఆ అమ్మాయి నాతో పాటు ఇంకొక అమ్మాయి వంట చేస్తుంది అనమాట. ఆ అమ్మాయి పొయ్యమంట చూడండి ఎట్లా తంటాలు పడుతున్నాము మేమైతే ఘోరంగా. ఆయిల్ కాకముందుకే అంటే కర్రీ చేసినాము. ఏమో అసలు నాకు అస్సలు ఎంతసేపు అంటే గంట సేపు మండింది ఆ పొయ్యి. అంటే వంట చేసింది నేను ఇంకొక అమ్మాయి అనమాట. నా వంట అసలు ఎందుకు కుదరలేదో నాకే అర్థం కావట్లేదు. ఆ పొయ్యి వల్లనో లేకపోతే నాకు వంట రాకునో తెలియదు, కానీ అసలు కుదరలేదు. వేరే అమ్మాయి బాగా చేసింది అనమాట వంట. ఒక్కొక్క పని చేయమంటే సెల్ఫీలు దిక్కుంటా తిరుగుకుంటా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడ పొయ్యి దగ్గర ఉండే వాళ్ళం చచ్చిపోయినాం అసలుకి. మళ్ళీ ఇందులోటి చికెన్ కాక ఇంకా మా వాళ్ళు ఏం చేసిరంటే ఎగ్ పఫ్, చెకోడి, పాపడాలు, ఏంటిది సోంపాపడి, అవి ఇవి తెచ్చుకొని తింటున్నారు. వంట చేసే మాకేమో ఏది లేదు. వీళ్ళు మంచిగా తింటున్నారు, ఒక్కొక్కటి ఎంజాయ్ చేసుకుంటాం. మేమేమో వంట పొయ్యి దగ్గర అది వంట చేసుకుంటే నా డ్రెస్ కాలిపోయింది. అసలు ఏందో ఏమో ఆ పొయ్యితోనే వచ్చింది తెలుసా. మొత్తం పచ్చిగా ఉంది, ప్లస్ కట్టెలు అన్నీ పచ్చిగా ఉన్నాయి. అంటే అనిపించింది ఎందుకు వచ్చాంరా అని. ఏదైనా డబ్బులు ఇట్లా తీసుకునే బదులు బయట ఏమన్నా బిర్యానీ అది తీసుకుంటే బాగుంది అనిపించింది. కానీ ఎంతైనా మనం వంట చేసుకొని తింటే అది వేరు కదా ఫీల్. వంట చేసిన ఒక అమ్మాయి బగారా వేసింది. మైనా, రెడ్ డ్రెస్ అమ్మాయి మైనా. మేము ప్రెజెంట్ ఎంతమంది వెళ్ళామంటే ఈ అమ్మాయి మైనా, నేను, ఎల్లో డ్రెస్ అమ్మాయి బిందు, బ్లాక్ డ్రెస్ అమ్మాయి రేణుక, వైట్ జీన్స్ అమ్మాయి మహేశ్వరి, పింక్ డ్రెస్ సంగీత, బ్లూ డ్రెస్ అమ్మాయి పూజిత, బ్లూ చిన్ని అమ్మాయి వచ్చేసి త్రివేణి. మేము ఆల్రెడీ అందరికి కాల్ చేసామన్నమాట. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. చాలా ఫన్ అంటే చాలా ఫన్ ఉండే. సామాన్కి మనం తీసుకొని వెళ్ళినాం.
అనిపిస్తుంది లైఫ్లో ఇట్లాంటి మూమెంట్ ఉంటే బాగుండని కదా. ఎవరెవరు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు కామెంట్ చేయండి. వాళ్ళు తినడం అయిపోయాక వాళ్ళు పొయ్యి దగ్గర వంట చూసుకుంటుంటే మేము ముగ్గురం కలిసి తింటున్నాం. ఆ పొయ్యికైతే అసలు నా ఆ పొయ్యి వల్ల నా డ్రెస్ కాలింది అసలు. మీకు ఆల్రెడీ చెప్పినా కదా. ఈ ఇంద్ర అయ్యా అనిపించింది. మా ఇంట్లో కూడా ఎంతగానో ఎన్నడూ కష్టపడలేదు నేను. ప్లస్ ఆయిల్ ఎక్కువైంది కూరలో. ఒకంచి పొయ్యి మండట్లేదు. ఒకంచి ఘోరం తెలుసా. పిచ్చి లేచింది ఆ రోజు అయితే. కానీ ఎంజాయ్ చేసినాం, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. అంటే కొంచెం ఎండ ఉంటే బాగుండు అనిపించింది ఆ రోజు. వంట ఆ పొయ్యి పొగకి నా కళ్ళు మండి ఫేస్ అట్లా ఉంది నాది. ఇంకా ఘోరంగా ఉండే. ఒక్కొక్క దాన్ని రావే వంట చేద్దరంటే నాకు రాదు అని అంటున్నారు. ఏమైనా అంటే మీరే చేయండి మరి, మా అన్నలకు ఎట్లా వండి పెడుతున్నారు మాకు తెలియాలిగా అంట. అంటే మాకు వండడం రాదే వాళ్ళు తింటున్నారా అని మేము అలా చాలాసేపు కొంచెం సేపు డిస్కషన్ అయింది. మేమున్న దగ్గరనే అంటే మేము వండుకునే ప్లేస్ దగ్గరనే కొంతమంది వచ్చారన్నమాట. ఏదో సమ్ గొడవ అంట, ఏదో భూమి పంచాయతీ అది ఇదంట. మేము వండుకునే ప్లేస్ కొంచెం గలీజ్గా ఉండే. ఫస్ట్లో ఒక ఇల్లు కడుతుంటే అక్కడికి వెళ్ళినాం కదా. వాళ్ళని చీపురు వచ్చినాం అన్నమాట. చీపురు వచ్చి అదంతా క్లీన్ చేసుకొని రాళ్ళు ఆల్రెడీ సిద్ధంగానే ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఎవరో వంట చేసుకున్నారట్టుంది అక్కడ. వంట చేసుకొని ఉన్నట్టుంది. అక్కడ పొయ్యిరాళ్ళు ఉన్నాయి. మేమేం వాటి కోసం అయితే ఏం కష్టపడలేదు. అవే ఉన్నాయి. ఒక మంట పెట్టడానికి మాత్రమే. అంటే ఒక దగ్గర కట్టెలు తీసుకురావడానికి వెళ్తే మీరు ఎందుకు తీసుకుంటున్నారు కట్టెలు, అవి మావి, పర్మిషన్ అడగాలని తెలీదా అది ఇది అని అన్నారు. కట్టెలు కూడా ఇట్లా చేస్తారని అనిపించింది తెలుసా. కట్టెలకి ఏముంది, నార్మల్ కట్టెలే కదా, అయితే పైసలు గీసలు అయితే ఏం కాదు కదా అనిపించింది. ఏమంటే మా ఫ్రెండ్స్ తిరిగి వచ్చేసి ఇట్లా అన్నారు, ఇట్లా అంటున్నారే వాళ్ళు అది ఇది అని. సర్లే వేరే దగ్గర తెచ్చుకుందాంలే అని వేరే దగ్గరనే తీసుకొచ్చుకున్నాం. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళ దగ్గరనే వెళ్ళిపోయి తీసుకొచ్చుకున్నాం, వాళ్ళు లేరు కదా అని. ఒక కర్రీ అయిపోయింది. ఒక కర్రీ అయిపోతే మా ఫ్రెండ్ పక్కన పెట్టింది కదా పూజిత, ఏం తినే పూజిత, వేరే డాక పెడుతున్నారు. అంటే ఆ డాకకి ఆయిల్ సర్ఫ్ రాస్తున్నాం అనమాట. ఎందుకంటే తొందరగా ఉడుతుంది కదా. అట్లనే ఉంచితే అసలు ఊడదు. అంటే అక్కడి నుంచి కొంతమంది అక్కడి నుంచి వస్తున్నారు కదా, వాళ్ళు కారం ఉంది అయినా సరే వాళ్ళు తీసుకొని రావడానికి వెళ్ళినారు. సరిపోలేదంట. ఏంటి అందులో ఏం పడుతుందని చూస్తారా, ఏదో నార్మల్గా చెత్త ఏదో ఆకు పడ్డదంట. ఆకుని తీయడానికి ఇద్దరు తీస్తున్నారు, ఒకళ్ళు గిట్ట కాదు మా వాళ్ళు. అట్లుంటుంది మరి మా వాళ్ళతోటి. మేము ఇంకా మార్నింగే తిని వచ్చినాం కాబట్టి సరిపోయింది. ఇంకో కొంతమంది తిని రాలేదంట. వాళ్ళ పరిస్థితి చూడాలి. అయినా సరే వాళ్ళు తింటూనే ఉన్నారు. ఆల్రెడీ ఎగ్ పఫ్స్ అని ఇయని ఆల్రెడీ వాళ్ళు మేస్తూనే ఉన్నారు. మేము ఒక్కలేమే మేయంది. నేను రెడ్ డ్రెస్ అమ్మాయి, మా ఆయన తిని పేరు. మేము అంటే మోస్ట్లీ వంట దగ్గర ఉందైతే మేమే. ఒక్కదంటే ఒక్కతికి రాలే, వచ్చింది వస్తుంది పోతుంది అంతే తప్ప ఏం లేదు, ఏం పీకేది ఏం లేదు. మా వాళ్ళు కొత్తిమీర కట్ చేయాలంటే దాంతో యుద్ధం చేస్తున్నారు. మేమంతా అయిపోయాక అన్నీ పక్కన పెట్టేసినాక అప్పుడు వేసినాం అనమాట కొత్తిమీర. అప్పటిదాకా గుర్తే లేదు అది తెచ్చినామని. మేమేమో వంట చేసుకుంటూ కష్టపడితే ఏం ఫొటోస్ దిగుతున్నాయి. ఒకటేమో హాయ్ చెప్పే అంటున్నది, ఏమేమో చేస్తున్నారు. ఒక చికెన్ని అందులో ఏమంటే నేనే అంటున్నారు. ఎందుకంటే దానికి స్మెల్ వస్తుంది, మొత్తం చేయంతా ఎట్లా అవుతుంది కదా, అందుకు వేయరంట. సర్లే అని నేనే చేసిన. కొద్దిసేపు అయినాక అన్నీ అయిపోయినాయి. అన్నీ తీసుకొని ఒక దగ్గర కూర్చొని కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నాం. నేనైతే ఏం చేయలేదు, ఎందుకన్నా కానీ మా ఆయననే వడ్డించింది పాపం. మాది కూడా చాలా కష్టపడ్డది ఆ రోజు. అలాగే బగారా చేసుకున్నాం అనమాట. బగారా, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ రెండు వేసుకున్నాము. బగారా రైస్ అయిందా అది పక్కన పెట్టేసి నెక్స్ట్ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నామని చెప్పినాం కదా. నెక్స్ట్ కర్రీ తినేసేసింది మా ఆయన. మేము పైన కొంచెం ప్లేస్ ఉంది, అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళి అన్నీ మేము తీసుకొచ్చిన వస్తువులన్నీ అవి తీసుకెళ్ళామన్నమాట. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారని చెప్పినాం కదా. వాళ్ళు ఉండే వారికి ఎట్లనో అనిపించింది, మాకే అక్కడ తినాలనిపించలేదు. వేరే సైడ్ వెళ్దాం అనుకున్నాం కానీ వేరే సైడ్ కూడా ఉన్నారనమాట. ఇంకా పైకి తీసుకొచ్చి అంటే ఫస్ట్ మేము తినొద్దని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెడితే అక్కడ అవి పోయి కుక్కలు తిన్నాయి. ఎవరు తింటేంది, అవి కూడా తింటాయి కదా.
తిన్నాక మా ఆయన వడ్డిస్తుంది అనమాట. మేము స్ప్రైట్ మజా తెచ్చుకున్నాం, అది పోసుకొని తాగినాం. పాపం తనే వడ్డించింది లాస్ట్కి. కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకొని కష్ట సుఖాలన్నీ చెప్పుకొని అట్లుండాలి ఇట్లుండాలి, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం, అసలు కలుస్తామా, ఇంకోసారి అందరికి పెళ్ళిళ్ళు అయినాక అంటే మా హస్బెండ్తో రావాలి అని కొద్దిసేపు మాట్లాడుకున్నాం. అనిపిస్తుంది లైఫ్లో ఇలాంటి రోజు రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపిస్తుంది కదా. ఇట్లా మీరు ఎవరైనా వెళ్ళారా, ఇట్లా చేసుకున్నారా గెట్ టుగెదర్? కామెంట్ చేయండి. ఒక్కసారైనా వెళ్ళాలి, లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండాలి. అది స్కూల్ ఫ్రెండ్స్ తోటి అయితే ఇంకా చాలా ఉంటుంది ఎంజాయ్మెంట్. అంతా అయిపోయింది, తిన్నాం. అంటే మేము మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యది అనమాట ఆటోలో అన్ని సామాన్లు తీసుకొచ్చుకున్నాం అనమాట. తిన్నాక అన్నయ్య కాల్ చేసి రమ్మని చెప్పినాం. అంటే చెప్పినాం కదా ఇందాక ఏదో గొడవ అయ్యి ఉన్నారని. వాళ్ళు కూడా వస్తే వాళ్ళు మార్నింగ్ అంటే తిన్నారు, కానీ ఆఫ్టర్నూన్ తినలేదట్టుంది. మాకు ఇంకా చాలా మిగిలింది అన్నం. చాలా మిగిలేసరికి వాళ్ళని పిలిచి వాళ్ళకి పెట్టామన్నమాట. 4 ముగ్గురు ఆడవాళ్ళు, ఇంకా కొంతమంది మగవాళ్ళు. వాళ్ళకి పెట్టేస్తాం. ఓకే, బాయ్.